ఎగ్జామ్స్ అనగానే వెన్నులో వణుకు స్టార్ట్ అవుతూ ఉంటుంది చాలామందికి. ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి లాస్ట్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా చాలా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. ఏ ఎగ్జామ్ అయినా అవ్వనివ్వండి, లైక్ 10th అవ్వచ్చు, ఇంటర్ ఆర్ ఐఐటి, జేఈఈ, నీట్ ఆర్ గ్రూప్స్ ఏవైనా అవ్వనివ్వండి. 90% అబోవ్ మార్క్స్ వచ్చేటటువంటి స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్, ఫెయిల్ మార్క్స్ వచ్చేటటువంటి స్టూడెంట్, ఇలా ఏ డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఫియర్కి లోన్ అవుతూ ఉంటారు. సో ఆ ఎగ్జామ్ ఫియర్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, హౌ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్. సో ఎగ్జామ్ ఫియర్ని ఓవర్కమ్ చేయడానికి టిప్స్ అండ్ టెక్నిక్స్ ఏంటి, ఎగ్జామ్ హాల్లో ఎలా ఉండాలి, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. నమస్కారం ఎవ్రీవన్, ఐఎమ్ సింధు. వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ సింధు. నేను ఇంగ్లీష్ ఎడ్యుకేషనల్ వీడియోస్తో పాటు లైఫ్ స్కిల్స్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ టిప్స్ అండ్ మెంటల్ హెల్త్ టిప్స్ పైన కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. If you feel the content is useful, please do like, share and subscribe to the channel. Let's jump into our video. Welcome and welcome back. ఎగ్జామ్ గురించి టెన్షన్ పడుతున్నారు అంటే అర్థం మీరు రిజల్ట్స్ గురించి టెన్స్ ఫీల్ అవుతున్నారు అని. పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతామా లేదా, ర్యాంక్ వస్తుందా లేదా, అనుకున్నన్ని మార్క్స్ వస్తాయా లేదా, పలానా కాలేజ్లో సీట్ వస్తుందా లేదా, ఇలా రకరకాల రీజన్స్, అన్రియలిస్టిక్ అండ్ హై ఎక్స్పెక్టేషన్స్. మనం ఎంత చదివాం, ఎంతవరకు ప్రిపేర్ అయ్యాం, మన క్యాపబిలిటీ ఏంటి అనేది మనం ఆలోచించకుండా హై ఎక్స్పెక్టేషన్స్, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్, ఇవన్నీ మన కంట్రోల్లో లేని విషయాలు. ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎంత ర్యాంక్ వస్తుంది, మనం ఒక్కరమే కాదు కదా ఎగ్జామ్ రాసేది, చాలామంది ఎగ్జామ్స్ రాసింటారు, కొన్ని వేల లక్షల మంది రాస్తూ ఉంటారు. సో మన ర్యాంక్ వాళ్ళు ఎలా రాశారు అనే దానిపైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇలా అన్రియలిస్టిక్ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల ఎగ్జామ్స్ గురించి టెన్స్ ఫీల్ అవుతూ ఉంటారు. మన కంట్రోల్లో లేని విషయాలు ఏంటంటే, ర్యాంక్ మన కంట్రోల్లో ఉండదు, మార్క్స్ మన కంట్రోల్లో ఉండదు, ఏ యూనివర్సిటీలో సీట్ వస్తుంది అనే విషయం కూడా మన కంట్రోల్లో ఉండదు. సో మన కంట్రోల్లో లేని విషయాల గురించి మనం భయపడటం, టెన్షన్ పడటం అవసరమా? మీరే ఒకసారి ఆలోచించండి. మరి ఏం చేయాలి? మన కంట్రోల్లో ఉన్న విషయాలు ఏంటి? టైం మేనేజ్మెంట్. మన ఉన్న టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, మన యాటిట్యూడ్. సో మనలో కాన్ఫిడెన్స్ని మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి మన యాటిట్యూడ్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, మన ఎఫర్ట్స్, మనం ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలి, మన ప్రిపరేషన్, మన టైం మేనేజ్మెంట్, ఇవన్నీ మన కంట్రోల్లో ఉంటాయి. మీరు ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు. సో పర్టికులర్ ఎగ్జామినేషన్ బట్టి పలానా డేట్ అనేది ఉంటుంది కదా, పలానా టైం అనేది ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ మే బి 1 month, 1 week ఆర్ 1 day ఈవెన్. సో ఆ టైంని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనే దాని గురించి ఆలోచించాలి. కానీ లేని టెన్షన్ని ఫీల్ అవ్వడం వల్ల మనకు నష్టమే వస్తుంది. కానీ ఆబ్వియస్లీ టెన్షనే వస్తుంది. మన కంట్రోల్లో లేని విషయాల గురించి ఆలోచిస్తే మనకు ఆబ్వియస్లీ టెన్షనే వస్తుంది. సో ఫస్ట్ రిలాక్స్ అవ్వండి. టేక్ ఏ డీప్ బ్రీత్ అండ్ రిలాక్స్. సో మీ ఎగ్జామ్స్కి ఎంత టైం ఉందో కౌంట్ చేసుకొని దానికి అనుగుణంగా ఒక టైం టేబుల్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో టైం టేబుల్ ప్రకారం ప్రోకాస్టినేట్ చేయకుండా, లేజీగా ఫీల్ అవ్వకుండా టైం టేబుల్ ప్రకారం మనం రెగ్యులర్గా చదువుతూ ఉండాలి. మీకు ఎప్పుడైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందో అప్పుడు డిఫికల్ట్ సబ్జెక్ట్స్ని చూస్ చేసుకోండి. అప్పుడు మనం ఇంట్రెస్టింగ్గా చదవడం వల్ల అది డిఫికల్ట్ సబ్జెక్ట్ అయినా కానీ మనం తొందరగా గ్రాస్ప్ చేసుకోగలుగుతాం. అండ్ ఈజీ సబ్జెక్టు రెగ్యులర్ స్టడీ టైంలో మీరు చదువుకోవచ్చు, డైలీ స్టడీ టైంలో చదువుకోవచ్చు. సో డిఫికల్ట్ కంటెంట్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ట్రీ డయాగ్రామ్స్ డ్రా చేసుకోవడం, అలాగే బార్ డయాగ్రామ్స్ ఆర్ ఫ్లో చార్ట్ ఆర్ షార్ట్ నోట్స్, ఇలా మీరు తయారు చేసుకోవడం వల్ల డిఫికల్ట్ కంటెంట్ని కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారు. అండ్ ఏం చేయాలి, ఇంపార్టెంట్ పాయింట్స్, హెడ్డింగ్స్, వీటన్నిటిని కూడా మీరు హైలైట్ చేసుకున్నప్పుడు రివిజన్ టైంలో యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. రివిజన్ టైంలో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారు. సో మనం హైలైట్ చేసినప్పుడు ఏమవుతుంది, మన చూపు ఎగ్జాక్ట్ ఆ సెంటెన్సెస్ పైన పడడం వల్ల వాటిని రిపీటెడ్గా మన మైండ్ గుర్తుపెట్టుకుంటుంది. సో ఆ డిఫికల్ట్ కంటెంట్ కూడా మనం మైండ్లో చాలా ఎక్కువ రోజుల వరకు గుర్తుంచుకోవచ్చు. అలాగే ఈ టైం పీరియడ్ని మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇంక్రీజ్ చేసుకోవటానికి, పాజిటివ్ యాటిట్యూడ్ని ఇంక్రీజ్ చేసుకోవటానికి యూటిలైజ్ చేసుకోవాలి.
ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి, భయపడకూడదు. భయం వల్ల నష్టమే కలుగుతుంది కానీ లాభం కలగదు. సో ఇంత టైం ఉంది కాబట్టి ప్లాన్డ్గా ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ స్టడీ టేబుల్ని డీక్లటర్ చేయండి. అనవసరపు చెత్త అంతా స్టడీ టేబుల్ దగ్గర ఉంచకుండా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా స్టడీ టేబుల్ దగ్గరే పెట్టుకొని ఇలా ఒక్కొక్కరి టైం టేబుల్ ఒక్కొక్క విధంగా ఉంటుంది, ఒక్కొక్కరి ప్రిపరేషన్ మెథడ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో మీకు ఏది సెట్ అవుతుందో దానికి అనుగుణంగా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని చదువుకోవచ్చు. అండ్ తర్వాత 1 వీక్ టైం ఉందనుకోండి, మీ ఎగ్జామ్స్కి 1 వీక్ టైం ఉందనుకోండి. అరే ఎన్ని రోజులు నేను టైం వేస్ట్ చేశాను, ఈ 1 వీక్ ఏం చదవగలను, ఎగ్జామ్స్ ఏమో దగ్గరకు వచ్చేస్తున్నాయి, ఇలా మీరు టెన్షన్ పడ్డారంటే ఏం ప్రయోజనం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 30,000 డబ్బులు ఉందనుకోండి, అందులో 23,000 ఖర్చు అయిపోయాయి, కేవలం 7,000 మాత్రమే ఉన్నాయి. అయ్యో 23,000 ఖర్చు అయిపోయాయి, 23,000 అయిపోయాయి అని మీరు బాధపడుతూ ఉంటే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ఉన్న ఈ 7,000ని ఎలా ఖర్చు పెట్టుకోవాలి తెలివిగా అని మీరు ఆలోచించారంటే అట్లీస్ట్ ఈ 7,000నన్నా మీరు ఖర్చు పెట్టుకోగలరు. సో 30 రోజుల్లో 23 రోజులు అయిపోయాయి, 7 రోజులే ఉన్నాయి. ఈ 7 రోజులని నేను ఎలా తెలివిగా ఉపయోగించుకోవాలి, నా టైంని ఎలా నేను మేనేజ్ చేసుకోవాలి, టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీరు ఆలోచించాలి. 1 వీక్ మాత్రమే టైం ఉన్నప్పుడు మీరు కొత్త బుక్స్ జోలికి వెళ్ళకూడదు. కొత్త టాపిక్స్ చదవడము, కొత్త బుక్స్ని వెరిఫై చేయడము, ఇలాంటివన్నీ చేశారంటే దానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. సో మిగతా సిలబస్ని మీరు కవర్ చేయలేరు. ఆ 1 ఇయర్ ఆర్ ఆ అకాడమిక్ ఇయర్ అంతా మీరు ఏవైతే చదివారో దానిని రివిజన్ చేయడానికి ఈ 1 వీక్ టైంని యూటిలైజ్ చేసుకోండి. సో రివిజన్తో పాటు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఏవైనా ఉంటే ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎంతగా ప్రాక్టీస్ చేశారంటే అంత బెనిఫిట్ ఉంటుంది. మీకు మీరే మాక్ టెస్ట్ కండక్ట్ చేసుకోవటము. సో ఇలా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ వీటన్నిటిని మీరే ఎగ్జామ్ కండక్ట్ చేసుకొని మీరే రాయడం వల్ల ఏమవుతుందంటే ఏ పర్టికులర్ టాపిక్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు అనే విషయం పైన మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఒకే క్వశ్చన్ని రకరకాలుగా అడిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఆ క్వశ్చన్ని ఎలా అడిగినా కానీ ఇప్పుడు 4-5 క్వశ్చన్ పేపర్లు మీరు చూసారనుకోండి, ఒకటే క్వశ్చన్ని 4-5 రకాలుగా కూడా అడిగిండొచ్చు. ఏ క్వశ్చన్స్ రిపీటెడ్గా అడుగుతున్నారు, ఏ క్వశ్చన్ని ఎలా అడుగుతున్నారు అనే దానిపైన మీకు ఒక అవగాహన వస్తుంది. సో అప్పుడు ఎలా ఇచ్చినా కానీ మీరు దాన్ని రాసే విధంగా తయారవుతారు. సో ఈ 1 వీక్ టైంని మీరు ఈ రకంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ రిమెంబర్, ఎగ్జామ్స్ అనేవి మన క్యాపబిలిటీని ప్రూవ్ చేయడానికి కాదు. సో రీడ్ ఫర్ యువర్ ఓన్ గుడ్ అండ్ ఓన్ ఫ్యూచర్. పేరెంట్స్ కూడా పిల్లల ఎమోషనల్ నీడ్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో బిహేవ్ చేయాలి. కానీ నీ పైన ఇంత ఇన్వెస్ట్మెంట్ చేశాను, నీ కాలేజ్కి ఇంత డబ్బులు ఖర్చు పెట్టాను, నీకు ఇంత ర్యాంక్ రావాలి, ఇన్ని మార్క్స్ రావాలి అని వారి పైన ప్రెజర్ పెట్టద్దండి దయచేసి. సో వాళ్ళ హెల్త్ పట్ల మీరు జాగ్రత్త వహించండి. వారికి ఎలాంటి ఫుడ్ ఇస్తున్నారు. సో ఎగ్జామ్స్ టైంలో నాన్ వెజిటేరియన్ ఫుడ్ కానీ, స్వీట్స్ కానీ, ఆయిలీ ఫుడ్ కానీ, లేకుంటే డైజెషన్ జరగడానికి ఎక్కువ టైం తీసుకునేటటువంటి ఫుడ్ని ఇవ్వకుండా ఉంటే మంచిది. ఎందుకంటే వాళ్ళు తినేటటువంటి తిండిలో సగం ఎనర్జీ అంతా డైజెషన్కే సరిపోతుంది. వాళ్ళు చదివింది గుర్తుపెట్టుకోవడానికి వారికి బ్రెయిన్కి సరైన ఎనర్జీ అందదు. సో ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ ఇవ్వడం, సరిగ్గా నిద్రపోతున్నారా లేదా, డైలీ 7 అవర్స్ స్లీప్ అయితే ఉండాలి, సరిగ్గా పనుకున్నారా లేదా, టెన్షన్ ఫీల్ అవుతూ ఉన్నారంటే వాళ్ళకు సపోర్ట్ చేయటం, వాళ్ళని మోటివేట్ చేయటం, అంటే ఇలాంటివన్నీ చేయడం వల్ల వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి కొంచెం ఇంక్రీజ్ అవుతాయి. వాళ్ళు ఫిజికల్గా హెల్తీగా ఉంటారు, అట్ ద సేమ్ టైం మెంటల్గా కూడా హెల్తీగా ఉంటారనమాట. సో ఇలా 1 వీక్ ఎగ్జామ్కి 1 వీక్ ముందు ఇలా అయితే మనం ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకా ఎగ్జామ్కి 1 డేనే ఉంది, అప్పుడు ఇంకేం చేయాలి? అండ్ మీన్ వైల్ ఏం చేస్తుంటారంటే కంబైన్డ్ స్టడీస్ పేరుతో టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. నేను ఇది చదివాను, నువ్వు ఏ టాపిక్ చదివావు, నువ్వు ఇది చదివావా లేదా, ఇలా మీరు డిస్కషన్స్ పెట్టుకోవడం వల్ల ఒకవేళ మీరు చదవలేదనుకోండి ఆ టాపిక్, మీ ఫ్రెండ్ చెప్పిన టాపిక్, మీరు స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతారు. అవసరమా? లేదు కదా. సో ఒకవేళ మీరు చదవకపోతే మీకు టైం ఉందనుకోండి, స్కాన్ చేయండి, ఆ టాపిక్ని స్కాన్ చేయండి. లేకుంటే మీ ఫ్రెండే చదివి ఉంటాడు కదా ఆల్రెడీ, ఈజీగా ఒక చిన్న పాయింట్స్ రూపంలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని అడగండి మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే. అదర్వైజ్ సింప్లీ లీవ్ ఇట్. మీకు స్ట్రెస్ఫుల్గా అనిపిస్తే లీవ్ ఇట్. అండ్ దెన్ యూ కెన్ టేక్ బ్రేక్.
సో మీరు మీ క్యాపబిలిటీని బట్టి 30 మినిట్సా లేకుంటే 1 అవరా ఇలా చదువుతారు కదా. మధ్యలో మీకు ఒత్తిడిగా అనిపిస్తే బ్రేక్ తీసుకోండి, కళ్ళు మూసుకోండి, మెడిటేషన్ చేయండి, ప్రాణాయామ చేయండి, లేకుంటే నేచర్లో వాక్కి వెళ్ళండి. సో మీ పైన ఒత్తిడి లేకుండా చూసుకోండి. అండ్ ఎగ్జామినేషన్కి 1 డే ముందు ఏం చేయాలంటే ఎలాంటి కొత్త టాపిక్స్ జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ మీకు అవి అర్థం కాకపోయినా, మీరు వాటిని గుర్తుపెట్టుకోలేకపోయినా మీరు చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఫీల్ అవుతారు. సో కొత్త టాపిక్స్ జోలికి వెళ్ళొద్దండి. అండ్ హాల్ టికెట్, స్టేషనరీ ఇవన్నీ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. లైట్ ఫుడ్ తీసుకోండి, హాయిగా నిద్రపోండి. 7 అవర్స్ స్లీప్ అనేది మస్ట్ అన్నమాట. సరిగ్గా నిద్రపోకపోతే మరుసటి రోజు హెడేక్ వస్తుంది అండ్ డ్రౌజీగా ఫీల్ అవుతారు. ఎగ్జామ్లో నేర్చుకున్న విషయాలు కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతారు. అండ్ ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామ్, సో ఎగ్జామ్ రోజు మార్నింగ్ లేచి ఇంకా మీ కాలకృత్యాలని తీర్చుకొని స్నానం చేసిన తర్వాత ఇంకొకసారి హాల్ టికెట్ అండ్ స్టేషనరీ చెక్ చేసుకొని ఎగ్జామినేషన్ సెంటర్కి ఎర్లీగా బయలుదేరాలి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైనా ఉంటే వాటిని అస్సలు తీసుకెళ్ళొద్దండి. ఏ ఎగ్జామ్లో కూడా ఇప్పుడు అలో చేయట్లేదు. ఎర్లీగా మీరు కనుక స్టార్ట్ అయ్యారంటే ట్రాఫిక్లో ఏమన్నా ఇబ్బందులు కలిగినా మీరు టైంకి ఎగ్జామినేషన్ సెంటర్కి రీచ్ అవుతారు. సో ఎగ్జామినేషన్ సెంటర్కి మీరు రీచ్ అయిన తర్వాత కొంతమంది పిల్లలు ఆ ఎగ్జామ్ హాల్ ముందు కూర్చొని చదువుతూ ఉంటారు, ఫాస్ట్గా చదువుతూ ఉంటారు, ఇలా పేపర్లు తిప్పుతూ ఉంటారు. అలా అస్సలు చెయ్యొద్దండి. 1 అవర్ ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. మీకు ఒత్తిడిగా అనిపిస్తే దీర్ఘంగా శ్వాస తీసి వదలండి, రిలాక్స్ అవుతారు. ఈ టైంలో మీరు ఇంటి నుంచి ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేటప్పుడంతా పాజిటివ్ అఫర్మేషన్స్ అనేవి మీరు చేసుకోవాలి. ఐ రీడ్ వెల్, నేను బాగా చదివాను, ఐ కెన్ పర్ఫార్మ్ వెల్, ఐ హ్యావ్ ద క్యాపబిలిటీ ఆఫ్ అచీవింగ్ వాట్ ఐ వాంట్. ఇలా మీరు పాజిటివ్ అఫర్మేషన్స్ అనేవి ఇస్తూ ఉన్నారంటే మీ మైండ్ కూడా, సబ్కాన్షియస్ మైండ్ అనేది దానినే బిలీవ్ చేస్తుంది. మీరు ఎగ్జామ్లో కూడా మంచిగా పర్ఫామ్ చేస్తారు. సో ఎగ్జామ్ జరగడానికి ముందు ప్రశాంతంగా ఉండండి. ఎగ్జామ్ జరిగేటప్పుడు కూడా సో కొంతమందికి స్ట్రెస్ఫుల్గా ఉందని చెప్పేసి బబుల్ గమ్స్, చూయింగ్ గమ్స్ ఇలా నములుతూ ఉంటారు. వాటిని కూడా ఇప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్స్లో అలో చేయట్లేదు. సో ఒక యాలకును కనుక మీరు నోట్లో వేసుకొని చప్పరిస్తూ ఉన్నారంటే అవి స్ట్రెస్ని తగ్గించేటటువంటి హార్మోన్స్ని రిలీజ్ చేస్తుందన్నమాట. సో ఇలాచి ఒకటి నోట్లో వేసుకోండి, ప్రశాంతంగా ఉండండి, దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఎగ్జామ్ ఇంకా క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ప్రశాంతంగా క్వశ్చన్ పేపర్నంతా ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ చదవండి. యాక్చువల్గా క్వశ్చన్ పేపర్ చదవడానికే కొంచెం టైం ఇస్తారు కాబట్టి 10 to 15 మినిట్స్ టైం ఇస్తారు కాబట్టి క్వశ్చన్ పేపర్ చదవండి. మీకు తెలిసిన క్వశ్చన్స్ అన్నీ కూడా పెన్సిల్తో టిక్ పెట్టుకోండి. అండ్ నీట్గా రాయడం స్టార్ట్ చేయండి. మీకు బాగా వచ్చిన ఆన్సర్స్ ఫస్ట్ రాయడం స్టార్ట్ చేయండి. నీట్గా రాయండి. మాటికి వాచ్ వంక చూడొద్దు, లేని టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ మీరు మాక్ టెస్ట్, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఇలా మీ స్కూల్లో ఆర్ మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే వేరే ఎగ్జామ్స్కి చాలా టెస్టులు మీరు రాసి ఉంటారు కాబట్టి యూ కెన్ మేనేజ్ దట్ టైం. సో మాటికి వాచ్ వంక చూడొద్దు. మీకు వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నీ నీట్గా రాయండి, క్వశ్చన్ నెంబర్స్ వేయండి, నీట్గా రాయండి. ఇంకా తర్వాత తెలియని క్వశ్చన్స్ ఏవైనా ఉంటే వాటిలో కీవర్డ్స్ ఏవైనా ఉన్నాయో లేదో అబ్జర్వ్ చేయండి. కీవర్డ్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దానికి రిలేటెడ్గా మీకు ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా కానీ ఆ హెడ్డింగ్ పెట్టేసి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని అక్కడ రాయండి. డోంట్ ఫియర్ ఆఫ్ రాంగ్ ఆన్సర్స్. రైటింగ్ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ రైటింగ్ నథింగ్. సో అది రాంగ్ అయినా కానీ ఏదో ఒకటి రాయడం అయితే, పేపర్ని ఖాళీగా వదలకుండా ఏదో ఒకటి రాయడం అయితే మంచిది. కాబట్టి ఆ కీవర్డ్స్కి రిలేటెడ్గా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఆ షీట్స్ని ఫిల్ చేయండి. ఇంకొకటి, పక్కన వాళ్ళు ఇన్ని షీట్స్, అడిషనల్ షీట్స్ తీసుకుంటున్నారు, నేను ఇంకా బుక్లెట్టే కంప్లీట్ చేయలేదు, ఇలాంటి కంపారిజన్స్ అస్సలు పెట్టుకోవద్దండి. మీకు ఏం తెలుసో దానిని నీట్గా వాళ్ళు ఎన్ని పర్టికులర్ వర్డ్స్లో రాయమని అడుగుతారో, ఎన్ని పర్టికులర్ సెంటెన్సెస్లో రాయమని అడుగుతారో దాని ప్రకారమే
మీరు రాయండి, మీ ఎగ్జామ్ని రాయండి. అండ్ ఇన్విజిలేటర్స్ కూడా సో చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు ఈ ప్రాబ్లం. ఇన్విజిలేటర్స్ ఏం చేస్తూ ఉంటారంటే పక్కన ఇన్విజిలేటర్తో కానీ, లేకుంటే క్వశ్చన్ పేపర్స్ ఇవ్వడానికి వచ్చేవాళ్ళు, వాటర్ ఇవ్వడానికి వచ్చేవాళ్ళు, ప్యూన్స్ ఇలాంటి వాళ్ళతో మాటలు పెట్టుకుంటూ ఉంటారు. సో సైలెంట్గా ఉన్న ఎగ్జామ్ హాల్లో, డోంట్ టేక్ ఇట్ బ్యాడ్, బట్ ఐ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ దిస్. సైలెంట్గా ఉన్న ఎగ్జామ్ హాల్లో మీరు మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా ప్రతి పిల్లవాడి చెవిలోకి వెళ్తూ ఉంటుంది. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా దెబ్బతింటూ ఉంటుంది. సో ఇన్విజిలేటర్స్ ఎవరన్నా కూడా ప్లీజ్ తప్పుగా అర్థం చేసుకోవద్దండి. ఈ వీడియో చూస్తున్నట్లయితే వాళ్ళు ప్రశాంతంగా ఎగ్జామ్ రాసుకోవడానికి వీలైన ఎన్విరాన్మెంట్ని అక్కడ క్రియేట్ చేయండి. ఇట్స్ జస్ట్ ఏ హంబుల్ రిక్వెస్ట్. సో ఇలా ఎగ్జామ్ రాయటం కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి అన్నీ రాసారా లేదా, క్వశ్చన్ నెంబర్ సరిగ్గా వేశారా లేదా, ఏవైనా అండర్లైన్ చేయాలన్నా, హైలైట్ చేయాలన్నా వాటిని కూడా చేసేయండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బయటికి వచ్చాక నువ్వేం రాసావురా, నేను ఇది రాయలేదే, అరే దీనికి ఆన్సర్ ఇదా, ఇలాంటి డిస్కషన్స్ అస్సలు చేయదు. వన్స్ ద ఎగ్జామ్ ఈజ్ ఫినిష్డ్, ఇట్స్ ఓవర్, అంతే, నో మోర్ డిస్కషన్స్. ఇంటికి వెళ్ళండి, ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి, భోంచేసి కాసేపు రెస్ట్ తీసుకోండి. అగైన్ నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇలా ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా రిజల్ట్స్ వచ్చే ముందు టెన్షన్. చాలామందిని చూస్తుంటాం, రిజల్ట్స్ రాకముందే ఫెయిల్ అవుతామేమో అనే భయంతో సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. రిమెంబర్, ఎగ్జామ్స్ అనేవి మన క్యాపబిలిటీని జడ్జి చేయడానికి, మన క్యాపబిలిటీని ప్రూవ్ చేసుకోవడానికి కాదు. బట్ ఎగ్జామ్స్ అనేవి మస్టే, కానీ వాటి ద్వారానే మన క్యాపబిలిటీ ప్రూవ్ అవుతుంది అని మీరు అనుకోవద్దు. మంచిగా ప్రిపేర్ అవ్వాలి, బాగా పర్ఫామ్ చేయాలి అని అందరికీ ఉంటుంది, చేయాలి కూడా. బట్ మన పని మాత్రమే మనం చేయాలి, ద బెస్ట్ ఇవ్వాలి. కానీ రిజల్ట్స్ గురించి ఇలా అనవసరపు భయాలు పెట్టుకోకూడదు. లైఫ్ ఈజ్ బియాండ్ ఆల్ దీస్ ఎగ్జామ్స్ అండ్ మార్క్స్. ఒక 35% ఇంకో పర్సెంటో లేకుంటే పక్కవారి కంటే మనకి మార్క్స్ తక్కువ వచ్చినంత మాత్రాన మన లైఫ్లో క్వాలిటీని అది డిసైడ్ చేయలేదు. మన లైఫ్ క్వాలిటీని మనకు వచ్చే మార్క్స్ డిసైడ్ చేయవన్నమాట. సో ఎందుకు వెళ్తాం మనం స్కూల్కి కానీ ఏదన్నా కానీ లర్నింగ్. సో లర్నింగ్ షుడ్ బి ఏ కంటిన్యూయస్ ప్రాసెస్. ఈవెన్ ఇఫ్ యూ ఫెయిల్, దట్ డజంట్ మ్యాటర్. లైఫ్ ఈజ్ బియాండ్ ఆల్ దీస్ మార్క్స్ అండ్ ఎగ్జామ్స్. సో ఎగ్జామ్ రిజల్ట్స్ గురించి మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా, ఫెయిల్ అయినా కానీ ఏమవుతుంది, మళ్ళీ ఏ మిస్టేక్ చేశాము అనేది రియలైజ్ అయ్యి నెక్స్ట్ మంచిగా అటెండ్ అవ్వాలి, మంచిగా ఎగ్జామ్ రాయాలి. సో మన లైఫ్లో వచ్చే ఆపర్చునిటీస్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటాము అనేది మ్యాటర్ అన్నమాట. కాబట్టి ఎగ్జామ్స్ గురించి టెన్షన్ పడద్దు, మీ ప్రయత్నం మీరు చేయండి, రిజల్ట్స్ని ఆ భగవంతునికే వదిలేయండి. సో ఎవరెవరైతే ఎగ్జామ్కి అటెండ్ అవ్వబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. అండ్ రిమెంబర్, యూ కెన్ డూ వెరీ వెల్. భయపడద్దండి, స్ట్రెస్ఫుల్గా అస్సలు ఫీల్ అవ్వద్దండి. అండ్ మీ పర్ఫార్మెన్స్ మీరు ఇవ్వండి, మీ ప్రయత్నం 100% బెస్ట్ ఇవ్వండి. లీవ్ ద రిజల్ట్స్. దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో. అండ్ వీడియో కంపల్సరీ త్వరగా చేయాలి అనే ఉద్దేశంతో పక్కన కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అయినా కూడా నేను ఈ వీడియో అలాగే అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఇందులో ఒక్క పాయింట్ అయినా నచ్చినట్లయితే హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.